నా పేరు మంజుల. నారాయణ సార్ ఇక్కడ హాస్పిటల్ పెట్టాడు మాలాంటి పేదవాళ్ళకి. కంటికి పంటికి కంట్లో చుక్కలున్నా ఆపరేషన్ చేయాలన్నా ఎమ్మటే వెహికల్స్ పెట్టి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్స్ అయ్యి బాగా చేస్తున్నాడు. మాలాంటి పేదవాళ్ళకి బాగా అద్దాలు తీసుకోలేని వాళ్ళు, ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాడు నారాయణ సారు. మాలాంటి వాళ్ళకి చేయడం సార్ని మేము ఎన్నుకోవడం మా అదృష్టం అని భావిస్తున్నాము. కంటికి సంబంధించి అవగాహన లేక మా పేదవాళ్ళు ఎంతోమంది చూపించుకోకుండా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ హాస్పిటల్ అనేది పెట్టిన తర్వాత చాలామంది వచ్చి చాలామందికి సర్జరీ చేపిస్తాము. చాలామంది సర్జరీ వాళ్ళు ఉన్నారు. నారాయణ సారు వెహికల్స్ పెట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేపించి తీసుకొచ్చి ఇక్కడ దిగబెడతామని చెప్పారు. మాలాంటి పేదవాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు నారాయణ సారు. 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘంలో ఉంటాము. ఇక్కడ నారాయణ సార్ వచ్చి కంటికి పంటికి సంబంధించిన క్యాంపు పెట్టారు. ఇక్కడ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కంటి ఆపరేషన్లు చేయించుకోలేని వాళ్ళు ఉన్నారు. కంటి అద్దాలు కూడా తీసుకోలేకుండా ఉన్నారు. దానివల్ల నారాయణ సార్ పెట్టడం వల్ల చాలా మంది వచ్చారు. వాళ్ళకి ఫ్రీగా వచ్చి కంటికి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. కళ్ళకు కూడా కళ్ళద్దాలు ఇస్తామని చెప్పారు. పంటి ఆపరేషన్లు అన్ని పంటికి సంబంధించినవి కూడా చేస్తున్నారు. పంటికి కూడా వచ్చి ఇక్కడ చేస్తామన్నారు. లేకపోతే హాస్పిటల్కి అయినా రమ్మని చెప్పారు. నారాయణ సార్ పెట్టడం వల్ల చాలా మంది పేదలకి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ నారాయణ సార్ చేస్తున్నారు. అందువల్ల నారాయణ సార్ని బాగా గౌరవిస్తున్నారు జనాలు. నారాయణ సారు బాగా చూస్తున్నారు. ఇక్కడ కళ్ళు గిళ్ళన్నీ బాగా చూశారు. బీపీ చూశారు. అన్నీ బాగానే చేస్తున్నారు. హాస్పిటల్లో కూడా బాగా చూస్తున్నారు. నేను అప్పుడు పోతున్నాను. నేను హార్ట్ పేషెంట్ని. బాగా చూస్తున్నారు. బాగా చేస్తున్నారు. కళ్ళ ఆపరేషన్కి బండి వచ్చింది. మమ్మల్ని తీసుకుపోతున్నాడు. బాగా చేస్తున్నారు. మళ్ళా ఆయనే రావాలి. కళ్ళకి కూడా బాగా చూస్తున్నారు. అద్దాలు కూడా ఇస్తున్నారు. బాగా చేస్తున్నారు నారాయణ సారు. ఈరోజు ఈ యొక్క కళ్ళు చూడడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నా కళ్ళని చెక్ చేశారు. అద్దాలు రాశారు. నారాయణరావు సార్ గారు ఎంతో ఇలాంటి వారందరికీ మేలు చేస్తూ ఆయన ముందు కొనసాగుతున్నందుకు ఆయన్ను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా ఇక్కడ పనులు అన్నీ చూపిస్తున్నారు. నేను హార్ట్ పేషెంట్ని, కానీ మీరు వచ్చి హాస్పిటల్కి రండి, అక్కడ మీకు ఆపరేషన్లు జరుగుతాయి, హార్ట్ స్పెషలిస్ట్స్ అందరూ ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ అందరికీ చేస్తున్నారు. ఎన్నో విధాలుగా పంటి చేస్తున్నారు. అందరినీ ఇక్కడ ఎంతో మంచిగా చేస్తూ వాళ్ళు ముందుకు కొనసాగుతూ స్పెట్స్ ఫ్రీగా ఇస్తామని రాసుకున్నారు. మరి 3వ రోజు వస్తే ఇక్కడ స్పెట్స్ ఇస్తామన్నారు. హాస్పిటల్కి వస్తే ఆపరేషన్ చెక్ చేసి ఆపరేషన్ చేస్తామన్నారు.